Please do subscribe to Prajabheri News Channel. Government of Telangana has issued scheduled upcoming round of school-based, school and Anganwadi-based National Deworming Day program, which is scheduled on 10th February and mop-up day on 17th February. So this program main motto is to avoid soil transmitted illnesses known as these are the parasitic worms, significant public health hazard. So it causes anemia and malnutrition deficiencies, etc. So to avoid this, in the survey, sir, this soil transmitted illnesses prevalence was in 2015-16 it was 60%. After the NFSS survey in 2019 and 20, it is decreased to 2.5. It is because of deworming, National Deworming Day program, sir, which was started in 2016, sir. So this is school-based and Anganwadi-based. All the 1 to 19 years children are covered in this program. So we administer albendazole tablet for those children, 1 to 19 years children. So in Anganwadi centers, it is up to 5 years in Anganwadi centers and schools 5 years to 19 years, wherever all in education institutions where up to 19 years children are there. ఈ కార్యక్రమం ఆహ్వానిస్తున్న వారికి గట్టిగా చప్పట్లతో ఆ తర్వాత దీనికి హాజరైనటువంటి ఈ ట్రైనీస్ కమ్యూనిటీ వాలంటీర్స్ మీకు అందరికి కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ఎందుకు పెట్టామంటే, ఫస్ట్ ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని చెప్పేసి మన ఏదైనా విలేజ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకుంటే ఫస్ట్ ఫేస్ చేసేది మీరే. ఇక్కడ విలేజ్ కమ్యూనిటీయే వాలంటీర్స్ వాళ్ళే ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇమీడియట్గా ఏదైనా వరద వచ్చిందనుకోండి, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఏదైనా జరిగిందనుకోండి, అక్కడ ఫస్ట్ రెస్పాండ్ కావాల్సింది కమ్యూనిటీ నుంచి రెస్పాండ్ అవుతారు. అంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. తర్వాత ఎక్కడి నుంచో వచ్చినటువంటి వరదలు కానీ ఏమైనా చూస్తే మీకు తర్వాత ప్రభుత్వం నుంచి సహాయం రావచ్చు, కానీ అది నిదానంగా వస్తుంది. కానీ ఈ లోపల మీరు చేయాల్సింది చాలా ఉంటాయి. మీరు చేయాల్సింది, ఎందుకంటే గోల్డెన్ అవర్ అంటారు, యాక్చువల్గా మీరు అప్పుడు చేసినటువంటి సహాయం చాలా ఉన్నతంగా ఉంటుంది, మీరు ఎక్కువ సహాయం చేయగలుగుతారు. అందుకని చెప్పేసి ఆ లోకల్ కమ్యూనిటీని బలోపేతం చేయడానికి అని చెప్పేసి ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆపత్ మిత్ర అనే స్కీమ్ని ప్రవేశపెట్టింది. ఈ ఆపత్ మిత్రలో ఏంటంటే కమ్యూనిటీ వాలంటీర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళకి ఏంటంటే ఏదైనా డిజాస్టర్స్ ఏమైనా కానీ, మ్యాన్మేడ్ కావచ్చు, నేచురల్ కావచ్చు, డిజాస్టర్స్. సరే, మనం మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అయితే మనం వాటిని రాకుండా కూడా కొంత కాపాడవచ్చు, అంటే రిడక్షన్ చేయటమే ఉంటుంది, రిస్క్ తగ్గించడం ఉంటుంది. అయితే ఎప్పుడైనా కూడా ఆ కమ్యూనిటీ ఫస్ట్ రెస్పాండ్ అవుతారు. కాబట్టి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ఫస్ట్ మనం రెస్పాండ్ కావాలి అంటే, విపత్తు వస్తుంది తెలుసు మనకి ఒక్కోసారి. ఇప్పుడు మనకి అంటే ఆ సహాయం తీసుకొని మనం ఎప్పుడైతే ఉపద్రవం వచ్చిందో దానికి ముందు మనం ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి. ఎందుకంటే కొన్ని ఉపద్రవాన్ని మనం మ్యాన్మేడ్ కాకుండా వినాలి. తర్వాత తుఫాన్ పోయిందనుకుంటే తర్వాత ఏం చేయాలి. వాళ్ళకి ఇనీషియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన ఏసీ రెవెన్యూ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారికి,
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మరియు ఇక్కడ వచ్చిన ఆపద మిత్రులందరికీ నమస్తే. సో మీ అందరికి కూడా అంటే రోల్ తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బేసికల్గా మనకి ఏదైనా డిజాస్టర్ అంటే ఏదైనా ఆపద, అది ఈవెన్ హెవీ రైన్స్ కావచ్చు, లేదు మనకి ఎర్త్క్వేక్ కావచ్చు, సో ఎనీథింగ్ అంటే అది మనకి ఇది కంట్రీ వైడ్ ప్రోగ్రామ్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు టేకప్ చేశారు. ఇనీషియల్గా ఇది మనకి ఒక 30 డిస్ట్రిక్ట్స్లో లాంచ్ చేశారు 2016లో. సో అప్పుడు జిల్లాకి ఒక 200 మంది ఆపద మిత్రాస్ తీసుకొని, అంటే అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ కాకుండా మనకి ప్రతి మండలంలోని విలేజ్లో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. బట్ మనకి డిజాస్టర్ టైంలో ఆ ఫోర్స్ సరిపోదు. మనకి ఏదైనా డిజాస్టర్ జరిగితే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు చూసుకుంటే, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మన స్టేట్లో హైదరాబాద్లో ఉంటారు, నైబరింగ్ స్టేట్స్లో చూసుకుంటే గుంటూరు ఏరియాలో ఉంటారు. సో అలాగా వాళ్ళు స్టేట్లో 1-2 లొకేషన్స్లోనే ఉంటారు. సో ఈవెన్ మనకి స్టేట్ డిజాస్టర్ చూసుకున్నా కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కొంతమంది ఉంటారు ఫైర్ డిపార్ట్మెంట్ కింద, అదేవిధంగా ఎంఏయుడి డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో ఉంటారు. బట్ మనకి విలేజ్లో ఏదైనా ఇమీడియట్గా మనకి రెస్పాండ్ అవ్వాలి అంటే అఫీషియల్స్తో పాటు కొంతమంది వాలంటీర్స్ కూడా ఉంటే మనకి మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటారు. సో దట్ ఇమీడియట్గా రిలీఫ్ చేసుకోవచ్చు. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే, ఇప్పుడు ప్రతి విలేజ్లో 2-3 ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇమీడియట్గా ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడము, లేదు అంటే ఒక ట్యాంకు చెరువు ఓవర్ఫ్లో అవుతుంది, సో ఇమీడియట్గా విలేజ్లో అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు అక్కడి నుంచి వేరే ప్లేస్కి ఏదో స్కూల్కి అలాగా రీలొకేట్ చేస్తారు. సో ఇది ఇలాంటి మనకి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వీళ్ళు ఎడిషనల్గా ఉంటే మనము డిజాస్టర్ అనేది కొంత సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు అనేది ఏదైతే 2016లో ఒక 30 జిల్లాల్లో, అంటే మనకి నార్త్లో ఇప్పుడు హిమాలయాస్ దగ్గర ఎక్కడైతే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయో అక్కడ కొన్ని జిల్లాల్లో ఇది ఇనీషియల్గా మనకి పైలట్ బేసిస్లో చేశారు. అక్కడ మంచి ఫలితాలు వచ్చాయి. సో అందుకు ఇప్పుడు ఏమంటే త్రూఅవుట్ కంట్రీ కూడా 1 lakh ఆపద మిత్రాస్ని మనము చేర్చుకుందాము. సో దట్ అన్ని జిల్లాల్లో కూడా ఆ జిల్లాలో సక్సెస్ అయింది కాబట్టి, సో అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు మన జిల్లాలో కూడా 350 మంది 300 మెంబర్స్ని మనము ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. మీకు ఈ కోర్స్ తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారు, అదేవిధంగా మీకు ఒక ఐడి కార్డు కూడా ఇస్తారు. సో సెకండ్ ఫేజ్లో ఏమంటే మనకి ఇది ఇనీషియల్ ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్. సో సెకండ్ ఫేజ్లో మీకు ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. సో ఎందుకంటే మీరు కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి డిజాస్టర్ టైంలో అనేది లైఫ్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. థర్డ్ ఫేజ్లో మీకు కిట్ ఇవ్వడం జరుగుతుంది, ఒక 10,000 వర్త్ ఆఫ్ కిట్. అంటే మనకి డిజాస్టర్ వచ్చినప్పుడు ఏవేవి మనకి మినిమం రిక్వైర్మెంట్ ఎక్విప్మెంట్స్ అవసరం అవుతాయో ఆ ఎక్విప్మెంట్స్ కూడా మీకు కిట్ ఇవ్వడం జరుగుతుంది. అది థర్డ్ ఫేజ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ అంటే ఏదో మిమ్మల్ని జస్ట్ ఈరోజు ట్రైనింగ్ పిలిచేసి ఒక 2 days చెప్పి పంపించడం కాదు. సో మీకు ఏమి రిక్వైర్మెంట్ ఉంటుందో ఫీల్డ్లోనే మీకు అవి కూడా అందించడం జరుగుతుంది. బట్ మీరు బ్రాడ్గా అన్ని